కక్ష సాధింపు చర్యలు పాలనలో భాగం కాదన్న సీఎం చంద్రబాబు ఆదేశాలను గౌరవిస్తున్నామని చెప్పారు ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్. గత జగన్ పాలన మొత్తం దాచుకో దోచుకో అన్న రీతిలో సాగిందన్న ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి వేధించారని తెలిపారు. డప్పు కొట్టే వాళ్లే జగన్మోహన్ రెడ్డికి కావాలంటున్న సుభాష్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్. పార్టీ యొక్క నాయకులు ప్రధానంగా ఏదైతే అక్కడ మహనాడు చేస్తారో చిన్న వాళ్ళ కాడి నుంచి పెద్ద పెద్ద కార్యకర్తల వరకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పండుగలా జరిగే కార్యక్రమానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు దాదాపు 11 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండారు, 11 నెలలు ముఖ్యమంత్రి దగ్గర చేరారు. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం మీకు ఎలా ఉందంటారు? నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే ఆయన భావం ఎంతసేపు ఎవరన్నా కార్యకర్త వేరే పార్టీలో కష్టపడుతుంటే వాళ్ళ మీద కేసులు పెడితే ఇంక బయటికి రాడు, పార్టీ అక్కడితో అయిపోతుంది. లేకపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళని బెదిరించి కేసుల్లో పెట్టి సైలెంట్ చేసేస్తే పార్టీ అయిపోతుందని, లేకపోతే తోట చంద్రయ్య లాంటి యాక్టివ్గా ఉన్న కార్యకర్తలను చంపేస్తే అక్కడితో పార్టీ ఎదురు పార్టీ ఉండదని పిచ్చి భావంతో ఎంతసేపు కూడా అసెంబ్లీలో కూడా ఆయన ఈ మంత్రులు అచ్చోసిన ఆంబోతుల్లాగా రెచ్చిపోయి బూతులు తిడుతున్నా సరే ఎక్కడా కూడా ఆయన ఖండించడం కానీ వాళ్ళ నాయకుల్ని అదుపు చేసుకోవడం కానీ ఏ రోజు లేదు. ఎవరెక్కువ ఎన్ని బూతులు తిడితే వాళ్ళని ప్రోత్సహించి మంత్రులు ఇవ్వడమే తప్ప ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం అనే దానికి ఆయన చాలా దూరంగా ఉన్నారు. ఏదైతే ఒక్క ఛాన్సీ అని చెప్పి ఎక్కారో అంటే ముఖ్యంగా మనం ఒకటి చెప్పుకోవచ్చు. ఏదైతే ఆయన్ని వెళ్తుంటే పులివెందల పులి సింహం అంటూ ఉంటారు. పుల్లు సింహాలని జనాలు కోరుకోరండి, వాళ్ళు కోరుకునేది రాజకీయ సింహం కావాలి వాళ్ళకి. ఏదైతే వీళ్ళు 40% ఓటింగ్ శాతం పడ్డాదో వాళ్ళ తరపున రిప్రజెంట్ చేయడానికి ఈయన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందా? 11 మంది. అది రాకుండా ముఖం చాటేసి మరి ఇంట్లో కూర్చుంటా ఉన్నారు. ప్రతిపక్ష హోదా లేదని ఒక అసత్య ప్రచారాలు, లేకపోతే బాబు అని పోకిరి సినిమాలో అలీగాడు అడుక్కున్నట్టు అడుక్కోవడం, ఆ టైప్లో ప్రచారంగా. అదే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం. 22 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినా ఒక్క చంద్రబాబు నాయుడు గారి సింహాలా నిలబడి ప్రజల తరపున మాట్లాడిన మహనీయుడు ఆయన. మరి ఏదేమన్నప్పటికీ ఆయనకి విమర్శలు తీసుకునే తత్వం లేదు. ఎవరిని విమర్శిస్తే నిద్రపోని వైను ఆయనకి ఎంతసేపు డప్పు కొట్టి వాళ్ళు పక్కన ఉంటేనే ఆయనకి నిద్ర పడుతుంది. ఎవరైనా విమర్శించి నిద్ర పట్టదు. విమర్శించిన వాళ్ళని వెంటనే కేసులు పెట్టడం, లేకపోతే చంపించేయడం ఆయన ఎజెండా. లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా కేవలం డ్రామా మాత్రమే. అసలు ఎక్కడా కూడా సాక్ష్యం లేకుండా కేవలం నా చుట్టూ ఉన్న అరెస్ట్ చేసి నన్ను టార్గెట్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా నేను విజయవాడలో దమ్ము ఉంటే వచ్చి అరెస్ట్ చేయండి అనే విధంగా సంకేతం ఇస్తున్నారు. దీని అన్ని ఓవరాల్ ఎపిసోడ్ని ఎలా చూడాలి? ఆయనకి మీకు చెప్పాను కదా, లండన్ మందులు వికటించి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే జోగ్ రమేష్ని తీసుకుందో అగ్రిగోల్డ్ భూములన్నీ కాజేసి సాక్ష్యాలు లేవన్నారు. సాక్ష్యాధారాలతో సైతం మనం బయటెట్టడం జరిగింది. అలాగే లిక్కర్ స్కామ్ ఏంటి, వాళ్ళు దోచుకో అనే ముఖ్య ఎజెండాతోనే ఈ 5 ఏళ్ళు పాలించారు. ప్రతి స్కామ్లోనే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, కక్ష సాధింపు చర్యలకు ఎవరు వెళ్ళొద్దు, ఈ సంక్షేమం అభివృద్ధి అనేది చెయ్యాలి. గత 5 ఏళ్ళ నుంచి కూడా దానికి దూరంగా ఉంది మన ఈ ఆంధ్ర రాష్ట్రం. అలాగే రాక్షస పాలన మధ్య ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా సర్వనాశనం అయింది. కాబట్టి మనం దాని మీదే దృష్టి పెడదాం. అలానే అవినీతి చేసిన వాళ్ళని చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది అన్నారు. ఏది సాక్ష్యాలు లేకుండా ఏమీ ఉత్తుపుణ్యాన్ని అరెస్ట్ చేసే మనిషి చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆయన అంతా ప్రిన్సిపల్ మనిషి, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. అలాగే మా అందరినీ క్రమశిక్షణలో పెట్టే వ్యక్తి. మేము బూతులు తిడుతున్నా సరే తిడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఆడవాళ్ళని ఎవరిని చిన్న మాట అంటానికి వీలు లేదని మమ్మల్ని క్రమశిక్షణలో పెడుతూ మరి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. కాబట్టి ఆయన కక్ష సాధింపు చర్యలు చేయడు, అలాగే అవినీతి చేసిన వారిని వదలరు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణ గల వ్యక్తి, క్రమశిక్షణతోనే ఉంటాడు. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని ఉపేక్షించాడు. అలాగని చెప్పి తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే 100% జైలుకి వెళ్తాడంటున్నారు మంత్రి సుభాష్.